వేద జిజ్ఞాసులందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనములు. ఆర్య బంధువులారా, మనకు సృష్టితో సహా యజ్ఞమునిచ్చాడు భగవంతుడు అని మనకు వేదాల్లో చెప్పబడి ఉంది. దాన్నే భగవద్గీతలో 6వ అధ్యాయములో కర్మయోగములో కృష్ణుడు చెప్తాడు. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వమేషవో అస్పృష్ట కామదుఃఖో. అంటే సృష్టితో సహా యజ్ఞాన్ని ఇచ్చాడన్నమాట పరమాత్మ. ఎప్పుడైతే మనుషులను సృజించాడో ప్రాణికోటి అంతటిని ముందు సృజించాడు. ఇక మనుషులను ఎప్పుడైతే సృజించాడో అప్పుడే వేదాలలోనే సృజించి వేదాలు యజ్ఞమును సృజించి సృష్టితో పాటే తయారు చేసి ఇది మీరు ఈ యజ్ఞము చెయ్యండి మానవులారా, మీరు లోకానికంతయు మేలు చేసిన వారవుతారు, మీరు ఆ విధంగా మోక్షమును భగవంతుని నా యొక్క సాన్నిధ్యము పొందుతారు అని వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. అటువంటి యజ్ఞాన్ని మనము పోగొట్టుకొని విస్మరించి ఏవేవో చేస్తున్నాము. చూడండి, పరమేశ్వరుడు సృష్టి నొనర్చున్నప్పుడు ప్రథమమున మానవులను సృజించున్నప్పుడే యజ్ఞ భావనతో వారిని సృష్టించి ఉన్నాడు. వారికి వేదము మూలమున యజ్ఞము నొనర్చి అభివృద్ధి నొందుడు అని చెప్పారు. కోరికలను తీర్చుకొనుడు, ఇది మీకు కామధేను వంటిది అని ఉపదేశించి ఉన్నారు. చూడండి, ఇవి నేను చెప్పే మాటలు కాదు, కృష్ణుడు చెప్పిన మాటలు. కృష్ణుడు వేదాలన్నీ చదివి తెలుసుకున్నటువంటి జ్ఞాని కాబట్టి ఆయన ఈ విధంగా చెబుతున్నారు మానవులకు. జీవులు మోక్షానందం అందుటకు ఉత్సాహంగా ఉండాలి. ఊరికే తింటున్నాం బ్రతుకుతున్నాం అని అనుకోకూడదు. ఈ విధంగా వారు ఉనర్చు చేయు కర్మలకు ఫలములను సక్రమముగా పొందవలనన్నా పరమేశ్వరుడు ప్రాణులకు మేలు చేసే భావనతో సృష్టిని చేసి ఉన్నాడు. ఇట్టి పరోపకార భావనకు జన్మనొసంగుటయే స్వర్గారంభమున యజ్ఞమును ఉత్పన్నము చేయుట అని తెలుసుకోవలెను. అందువలననే ఈ యొక్క ప్రకరణమున లోక హితమును సంపాదించు యజ్ఞమునే యజ్ఞమని వర్ణించినాడు. లోకానికి మేలు చేసేటటువంటి యజ్ఞమే యజ్ఞము. ఇదియే మన అందరికీ కూడా లోకమునకు మేలు చేస్తుంది, అందులో ప్రాణులందరికీ కూడా అని చెబుతున్నాడు. ప్రాణులకన్నింటికీ హితమునర్చు దేవయజ్ఞము ఈ ఒక్క ప్రకరణమున ఉదాహరణముగా గ్రహించుట చేయి భావము స్పష్టమగుచున్నది. లోకానికంతా చూడండి, మీరు టెంకాయ కొడితే అక్కడ ఎవరికో ఒకరికో పూజారి ఒక ఒప్పు తీసుకుంటారు, మిగిలిన ఒప్పు పంచుతారు, 4 5 ఎవరు లాభం పొందరు. ఈ యజ్ఞాలు చేయడం వలన ప్రతి ఒక్కరూ ఆ యొక్క హవిస్సుతో ప్రాణికోటి మొత్తం సృష్టి అంతా కూడా బాగుపడుతుంది, మేలు పడుతుంది. ఎంత పుణ్యమో చూడండి యజ్ఞం అంటే. మీకు తెలియదు, మామూలుగా అయితే తెలుసుకోండి. యజ్ఞాన్ని మించిన పుణ్యకార్యము లేదు. మరి ఏవైనా పూజలు అనబడేటటువంటి కార్యక్రమాలన్నీ ఉత్తుత్తాయి. పిల్లోళ్ళు ఆటలాడుకుంటే పూజ, టెంకాయ కొట్టాము, భూ వండుకున్నాము, తిన్నాము అని చెప్తుంటారు. చూడండి, అట్లుంటుంది మనము లోకములో చేసేటువంటి పనులన్నీ కూడా. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమ వాప్స్యతః. మానవులారా, యజ్ఞముతో మీరు దేవతలను పూజింపుడు, సంస్కరింపుడు. అప్పుడు ఆ దేవతలు మిమ్ములను ఆదరింతురు, మిమ్ములను ఆరోగ్యవంతులను చేయుదురు. ఇట్లు దేవతలు మానవులు మీరు పరస్పరము ఒకరికొకరు భావించుకొనుచు ఆదర సత్కారములను పొందుచు పరమ శ్రేయస్సును అనుభవింతురుగాక అని వేదము మూలమున ఈశ్వరుడు మానవులకు అందరకు ఉపదేశించినాడని దీని అర్థం.
దేవతలనని ఎవరో తెలుసుకోండి. వారిని యజ్ఞముతో ఎట్లు మానవులు పూజింపగలరో తెలుసుకొనవలసి ఉన్నది. మానవులలో విద్వాంసులు, జ్ఞానులు, ధార్మికులు అయిన వారు దేవతలనబడుదురు. విద్వాంసో వై దేవాహ అని శతపథ బ్రాహ్మణము వ్యాఖ్యానించినది. ఇది ఒక ఆదిలో ఒక ఋషి ఆ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి వాడు చెప్పారు. అవన్నీ తెలుసుకొని వైదిక శబ్దములను నిర్వచించు యాస్క మహర్షి దేవ కస్మాత్ దేవుడు, దేవ కస్మాత్ దేవుడు అనగా దేవతయననేలా అని ప్రశ్నించుకొని, అంటే దేవత అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు అని ప్రశ్న వేస్తే దేవో దానాద్వా ద్యోతనాద్వా దీపనాద్వా అత ద్యూస్థానాద్వా దానము చేయుట, ప్రకాశించుట, ప్రకాశింపజేయుట, ద్యూస్థానమున ఉండుట అను గుణములు గల భూమ్యాది పంచభూతములు, సూర్యచంద్రులు, విద్యుత్తు మున్నగు పదార్థములు శాస్త్రములందు దేవతలని వ్యవహరింపబడును అని ఈ విధంగా చెప్పారు. అంటే ప్రకాశించేటువంటి శక్తి ఎవరికైతే ఉందో అవన్నీ దేవతలే. ఎవరు ప్రకాశిస్తున్నారు? విద్యుత్తు సృష్టిలో ప్రకాశిస్తుంది. ఆ విద్యుత్తు ఎక్కడి నుండి వస్తా ఉంది? సూర్యుని ద్వారా. సూర్యుడు ఆ యొక్క ప్రకాశము, అనంతమైన ప్రకాశము ద్వారా చంద్రుడు, మిగతా నక్షత్రాలు, ఇవన్నీ గ్రహాలన్నీ కూడా ఇక అనంతమైనటువంటి గ్రహాలతో ఈ సృష్టి అంతా తయారైంది. అవన్నీ దేవతలే. భూమి దేవత, అగ్నిర్దేవత, ఆకాశో దేవత, వాయో దేవత. ఈ విధంగా ఇవన్నీ దేవతలు. ఈ దేవతలను మనం పూజించడమే యజ్ఞము. దేవతలంటే ఇవే ఎక్కడో పైన కిరీటాలు గదలు తీసుకొని ఉన్నారు అని కాదు. దేవతలంటే మనల్ని బ్రతికించేటటువంటి దేవతలు వాళ్ళే. ఆ యొక్క అంతరిక్షంలోని గ్రహాలు, సూర్యచంద్రాలు, భూమి ఇవన్నీ మనల్ని బతికిస్తున్నాయి. అవి లేకపోతే వర్షం రాదు, వర్షం లేకపోతే పంట లేదు, పంట లేకపోతే ప్రాణులు బ్రతకవు. ఇవన్నీ సూర్యుని ద్వారా అవుతున్నాయి. ఆ సూర్యుని పెట్టింది ఎవరంటే సృష్టికర్త తయారు చేసి పెట్టాడు. అటువంటి దేవతలను మనం తెలుసుకోవాలి. ఇవే దేవతలు. దేవతలంటే మనము పూజించేటటువంటి విగ్రహాలు కాదు, బొమ్మలు కాదు. అవన్నీ కూడా ఊరికే తెలియని వాళ్లకు చెప్పడానికి మాత్రమే పెట్టాం అంతే. భూమ్యాది పంచభూతముల వలన, సూర్యాది గోళముల వలన ప్రాణులకు కావలసిన అన్నవస్త్రాదులు, ప్రకాశము, వేడి మున్నగు జీవనోపాదయుక్తములగు పదార్థములన్నీ లభించుచున్నవి. చూడండి, వాటి ద్వారానే మనకు కావలసిన జీవన పదార్థములన్నీ వస్తున్నాయట. కావున అవి అన్నీయూ దేవతలే. ఈ దివ్య పదార్థములన్నిటినీ మానవులు నిరతము ఉపయోగించుకొని అపవిత్రము చేయుదురు. వాటిని నిరతము మనం ఉపయోగించుకుంటున్నాము, తిన్నాము, ఉపయోగించుకొని అపవిత్రం చేస్తున్నాము. జలము త్రావి మూత్రముగను, అన్నము తిని మలముగను చేయుట ఎల్లరెడిగిన విషయమే. ప్రాణవాయువును ప్రతి క్షణము గ్రహించి దాన్ని కలుషితం చేసి విడుచుందుము. ఈ పదార్థములన్నీ ప్రాణుల జీవితమున ఆధారములు. ఈ పదార్థములన్నీ ప్రాణుల జీవితానికి ఆధారములు. కానీ ప్రాణులు వారిని అపవిత్రమునర్చును. ఈ అపవిత్ర పదార్థములను ప్రాణులు మరలా ఉపయోగించిన అవి హానికారకములకు, మనకు కీడు జరుగుతుందట. కావున వారిని పవిత్రము చేసుకొని వాడుకొనవలను. పవిత్రం చేయాలంటే ఎట్లా? యజ్ఞము చెయ్యాలి. యజ్ఞముల వలన, ఈ యొక్క హవిస్సు వలన ప్రకృతిలో అన్ని పదార్థాలు, అన్ని గ్రహాలు మొత్తం శుద్ధి అవుతాయి. శుద్ధి చేసి మంచి ప్రాణవాయువు, ప్రాణశక్తులు మనకు అందిస్తారు. వాటి ద్వారా, యజ్ఞము ద్వారా ఆ పరమాత్మ. కాబట్టి దీన్ని తెలుసుకోవాలి ప్రతివారు. పవిత్రమైనటువంటి ఆ పూజ అనగా యజ్ఞము మాత్రమే. పవిత్రము చేసుకొనవలసిన బాధ్యత మానవ ప్రాణులకే ఉన్నది, మిగతా ప్రాణులకు లేదు. ఎందుకనగా వాటికి జ్ఞానం లేదు, మాటలు రావు, శరీరము లేదు, వేదాలు తెలియవు, జ్ఞానము తెలియదు, యజ్ఞాలు చేయలేవు, ఏ పదార్థాన్ని సంపాదించుకోలేవు. అగ్నియందు నేయి ఓషధులు ఆహుతిగా నుంచి చేయు యజ్ఞం వలన అపవిత్రమైన వాయువు అంటే గాలి, నీరు, జలాదులు అంటే పరిశుద్ధములు, పరిపుష్టకరములగును.
పరిశుద్ధ వాయువు జలాదుల వలన వాటిని ఉపయోగించుకొని ప్రాణులు ఆరోగ్యము పొందును, పరిపుష్టములగును. చూడండి, యజ్ఞం వలన ఇంత మేలు. ఆ కాలంలో, రాముని కాలంలో, పాండవుల కాలంలో ప్రతి ఒక్క గృహస్థుడు నిత్యము యజ్ఞం చేసేవాళ్లే. ఆ కాలంలో కరువులే, ప్రతి ఒక్కరికి నిత్యము కూడా అన్ని కొదవ లేకుండా ఉంటాయి. ఎందుకంటే నెలకు 3 వానల కురిసి మామూలుగా ఋతువుల ప్రకారం పంటలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడులాగా తుఫాన్లు వచ్చి కొట్టుకపోవడం, వరదలు వచ్చి కొట్టుకపోవడం అవి లేవు ఆ కాలంలో. ఇప్పుడు యజ్ఞాలు ఇడిచిపెట్టాము కాబట్టి మనం ఆ దరిద్రాలని అనుభవించుతున్నాం. వీటిని తెలుసుకోవాలి. ఈ యొక్క నెయ్యిని అగ్నియందు ఆహుతి అనొచ్చు పదార్థములు వ్యర్థములగునని పామరులు అనుకుంటారు. తెలియని వాళ్ళు అగ్నిలో వేచే నెయ్యి అర్థమవుతుంది, పదార్థాలు వచ్చే అర్థం కాలిపోతాది, తింటే మేలు కదా, మనకు బలం వచ్చింది కదా అని ఇట్లా అనుకుంటారు. ఇది చాలా తప్పు. కానీ పదార్థ విద్యను ఎరిగిన వారికి అన్ని వ్యర్థములు కాకపోగా అవి వ్యర్థములు కావు అని తెలుసు. పదార్థ విద్య తెలిస్తే సూక్ష్మములై వాయువునందు చేరి ఆ వాయువును పీల్చిన వారికి ప్రాణుల శరీరములందు ప్రవేశించి ఆరోగ్యమును బలమును చేకూర్చునని బోధపడును. వాళ్లకు తెలుస్తాయన్నమాట. అది తెలుసుకున్న వాళ్ళకి ఈ విషయమును బాగుగా ఎరిగిన వారగుట వలన మహర్షులు వేద మంత్రార్థాలను అర్థం చేసుకున్న వారు యజ్ఞ ప్రక్రియలను ఏర్పరచి వాని యందు ఘృతము అనగా నెయ్యి, ఓషధులు మున్న ఉత్తమ పదార్థములను ఆహుతి చేయండి అని బోధించి ఉండారు. వస్తువులను విభజించి సూక్ష్మములను చేసి వాయువునందు చేర్చు శక్తి అగ్నికే కలదు, ఇతర పదార్థములకు లేదు. ఇది తెలుసుకోవాలి. కావుననే మహర్షులు అగ్నిర్వై దేవానాం ముఖం, ఈ అగ్నిహోత్రము దేవతలకు నోరు వంటిది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో వేస్తే అన్ని దేవతలకు నోరు ఇది అగ్ని అని అన్నారు. నోటి యందుంచిన వస్తువు శరీరమును అంతటా చేర్చును కదా, శరీరమును అంతటా చేరుస్తుంది నోట్లో ఉండే వస్తువు. కాబట్టి ఈ విధంగా సృష్టి అంతటినీ కూడా ఇక్కడ చేరుస్తుందన్నమాట యజ్ఞము. అగ్నిలో వేసిన ప్రతి ఒక్క వస్తువు వ్యర్థము ఎప్పటికీ కాదు, ఇంకా లాభం వస్తుంది, మన సృష్టికే మేలు జరుగుతుంది. కాబట్టి అగ్ని అనేటటువంటిది దేవతలకు నోరు వంటిది. గుర్తుపెట్టుకోండి. ఎంత నెయ్యి పోసినా, ఎంత కొబ్బరి వేసినా, ఇంకా తీపి పదార్థాలు గాని, బలమైన పుష్టికారక పదార్థాలు కానీ ఎన్ని వేసినా కూడా అవన్నీ మనకు 1కి 4, 4కు 10, 10కి 20 ఆ రకంగా తయారై మనకు మళ్ళీ అవంతయు కూడా మేలు చేస్తుంది, ప్రాణశక్తులు అందిస్తుంది, రోగాలు రాకుండా కూడా కాపాడుతాయి. ఈ యొక్క ప్రక్రియను అంతటినీ బాగుగా తెలిసిన వాడవుట వలన కృష్ణుడు అర్జునకు దేవతలను మనుజులు భావించుట వలన ఆ మనుజులను దేవతలు భావించు పరస్పరము భావన వలన మిక్కిలి శ్రేయస్సు కలుగునని వేదార్థమును పురస్కరించుకొని ఇట్లు బోధించి ఉన్నారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ విధంగా చెప్పారన్నమాట. ఊరికే మనం చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, ఇవి సృష్టికర్త నుంచి వచ్చాయి. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్ధత్తారభ్రదాయేభ్యో యో భుంక్తే స్థేన ఏవ సహా. యజ్ఞము వలన సంస్కరింపబడిన భూమి ఆకాశాది దేవతలు మానవులకు ఇష్టములకు భోగములనిచ్చును. అంటే మానవులు అనుభవించడానికి కావలసిన పదార్థములన్నీ ఇస్తున్నాయి అంతరిక్షం నుండి వర్షము ద్వారా. కావున నా దేవతలచే ఇయ్యబడిన పదార్థములను వానికి మళ్ళీ అర్పింపక, ఆ దేవతలకు అర్పింపక భుజించుట అంటే తింటున్నాం మనమే. వాయు మానవులకు శ్రేయస్కరం కాదు, ఆ దేవతలకు మనము అర్పించాలి. ఎంతో కొంత మనం సంపాదించిన వాటిలో అర్పించి తినకుండా మనమే భుజించితే మానవులకు శ్రేయస్కరం కాదు. అట్లు భుజించువాడు దొంగతనమార్చిన వాడగును అని చెబుతున్నాడు. అంటే ఇచ్చిన దేవతలను విడిచిపెట్టి నువ్వు ఒక్కనివే తింటే దేవతలను అనుకోకుండా ఉంటే దొంగవే కదా. అందుకని చెప్తాడు, యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తేత్వగం పాపాయే పచంతి ఆత్మకారణ. యజ్ఞశిష్టాశిన
దేవతల నుండి తమకు లభించిన పదార్థములలో మేలైనటువంటి వస్తువు నెయ్యి. ఈ నెయ్యి, ఓషధులు, ధాన్యములు మున్నగు వాని అగ్నిముఖమున దేవతలకు అర్పించి తదుపరి మిగిలిన పదార్థములను యజ్ఞశేషముగా భావించి భుజించువారు పాపముల నుండి ముక్తులగురు. అట్లు చేయక తమ ఉదర పోషణకే వంటకములను నచ్చువారు పాపమును భుజించువారగుదురు. చూడండి, మన పాపం మనమే తింటున్నాం. ఎక్కడికి పోతాది? యజ్ఞం చేయకుండా మన పాపాన్ని మనమే తింటే ఇదంతా జవబడుతుంది. పాపమంతా మన పేట పుణ్యం జవపడాల. పాపము జవపడితే ఏమవుతుంది? కష్టాలు, దుఃఖాలు, బాధలు ఇవన్నీ వస్తాయి. తెలుసుకోవాలి. జీవితాంతము మాంసాలు తిని రకరకాలైనటువంటి మార్గాల్లో బ్రతుకుతూ ధర్మము అనేది వదిలేసి దానము అనేది వదిలేసి, దానం అంటే మీరు ఏది రకరకాల డబ్బులు అవి ఇవి అన్ని దానాలు చేయమని చెప్పలేదు. ముందు యజ్ఞము దానము చేయండి. ఈ యజ్ఞము అన్ని దానముల కంటే గొప్పది. యజ్ఞములో వేసే దానము ఒక 50 గ్రాములు గాని 100 గ్రాములు గాని నెయ్యి వేస్తే అదే ఒక దానము. సృష్టికంతటికి దానం. దీన్ని తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకొని ఆ దానము చేసి ఇంకా మన దగ్గర డబ్బులు ఉంటే ఇంకా మేలు చేసేటటువంటివి దానాలు చేయొచ్చు. అంతకు ముందు మాత్రము యజ్ఞమే దానం ముందు చెయ్యాలి. పశువులు, పక్షులు యజ్ఞశేషం భుజించువారు పాపముల నుండి ముక్తులగుదురు. పాపాలు రావట యజ్ఞం చేసేవాళ్ళ. అట్లు చెయ్యక తమ ఉదర పోషణకే వంటకాలను నోడ్చువారు పాపమును భుజించిన వారగుదురు. పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు అన్నీ తమ ఉదరముల నింపుకొని ఆత్మపోషణ చేసుకొనుచునే ఉండును. మానవుడు కూడా స్వార్జితంతో తన ఉదరమునే నింపుకొని ఇతర ప్రాణుల పోషణార్థము స్వార్జితమున కొంతయైనా ఉపయోగింపని పక్షమున కొంత కూడా మనం సంపాదించుకున్న వాటిలో ఈ యొక్క కార్యమునకు ఉపయోగింపని పక్షమున అతడు చోరుడు కాక సజ్జనుడు ఎట్లగును, దొంగగాక మంచివాడు ఎట్లవుతాడు? అంటే లోకమంతా ఈ విధంగా దొంగలతో నిండి ఉన్నది ఇప్పుడు ఉండబడినటువంటి సమాజం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః. ప్రాణుల ఆహారము అన్నము వలన బ్రతుకును. కావునే అన్నం వై ప్రాణినాం ప్రాణాహ. అన్నమే ప్రాణులకు ప్రాణములు. ఆ అన్నము తినుటయే ప్రాణములు ఉండాయి మనకు అని శిష్టులు అందురు. అంటే తెలిసిన వాళ్ళు, జ్ఞానులు, మంచివాళ్ళు అంటారు. ఆ అన్నము ధాన్యాదులు మేఘము వర్షించుట వలన ఉత్పన్నములగు. ధాన్యాలన్నీ కూడా మేఘముల వలన వస్తాయి. నిత్యము మానవులు యజ్ఞము చేయుట వలన మేఘములు సకాలమున ఏర్పడి వర్షములు సంభవించును. అట్టి యజ్ఞము కర్మను నడుచుట వలన సంపన్నమగును. పని చేయుట వలన ఆ యజ్ఞము అది అభివృద్ధి అవుతుంది. మనము చేయవలసిన వాళ్ళం అవుతాం. అందుకని కర్మ బ్రహ్మోద్భవం, విధి బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇది కర్మ బ్రహ్మోద్భవం అంటే బ్రహ్మ నుండి వచ్చింది ఈ ఆజ్ఞ మనకు సృష్టికర్త నుండి. ఆ బ్రహ్మ ఎవరు అంటే అక్షర సముద్భవం అంటే నాశనము కానటువంటి తత్వము ఆ పరబ్రహ్మ తత్వం. తస్మాత్ కావున సర్వగతం సర్వము నిండినటువంటి బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. యజ్ఞమునందు దర్శించుకో, నిత్యము యజ్ఞము చేయమని చెప్తా ఉండాలి. యజ్ఞాది కర్మలు వేద విహితములు. వేదములో చెప్పబడినటువంటి కర్మలు మానవులు యజ్ఞాదులను నర్చి ఇష్టములను సాధింపగలుగుదురని వేదములందు ఉపదేశింపబడినది. వేదములు నిత్యమైన పరబ్రహ్మముచే అగ్ని, వాయువు, అంగీరసుడు, రవి అను పవిత్రాంతఃకరణులైన మహర్షులకు భాషింపజేయబడినది. కావున యజ్ఞాది వేద విహిత శుభకార్యములందు వేదమునకు, జ్ఞానమునకు అంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఒసగబడినది. వేద బోధిత విధులను అనుసరించి అంటే వేదములలో చెప్పబడిన ఆచారాలను అనుసరించి యజ్ఞాది కర్మలు నర్చబడుచున్నవి. ఇది తెలుసుకోండి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి.
అని ఈ లోక చక్రం ఇట్లు నడుపబడుచున్నది. కర్తవ్య కర్మలను ఉనర్పకున్నా ప్రాణుల జీవితము సుఖమయము కాజాలదు. మనం చేయవలసిన యజ్ఞాలు చేయకున్నా ప్రాణుల జీవితము సుఖము కాదట. మానవులు వేద విధులను అనుసరించి కర్తవ్య కర్మలు ఆచరింపక ఇంద్రియ లోలురై అంటే కోరికలకు దాసులై బానిసలై జీవితము గడుపుతూ ఎడల వారి జీవితము వ్యర్థమగును. అంటే మనము చేసేటటువంటి పూజలు ఫలములు ఏవి మనకు రావు. కాబట్టి ముందు యజ్ఞాలు చేయాలి, జీవిత ఫలములను పొందజాలరని. అంటే ఈ యజ్ఞము లేకుండా ఫలములను మంచి ఫలములు మీరు పొందలేరు అని ఇక్కడ చెప్పబడుతున్నది. కాబట్టి యజ్ఞమే ముఖ్యము, వాటినే మనం తెలుసుకోవాలి ప్రతివారు కూడా. మాంసము తినుట ఎంత తప్పు అంటే మాంసములు తినేవాళ్ళు పంచములతో సమానము అన్నారు ఒక పండితులు. పంచములతో సమానము అంటే పంచం అంటే ఏవో తెలుసునా? చెప్పండి. చాతుర్వర్ణ మయా సృష్ట్వా గుణ కర్మ విభాగ అంటే 4 వర్ణాలు గుణములు కర్మలను బట్టి విభజిస్తారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని. అందరి కోసం ప్రసాదించినటువంటి యజ్ఞము వేదము కొందరి చేతుల్లో పెట్టుకొని కొందరికి ద్రోహం చేయుచున్నారు. అటువంటి వారి వలన మనకు నష్టము వాటిల్లుతున్నది. ఈ పంచములు అంటే ఈ 4 వర్ణాలు కాక 5వ వర్ణం. ఇది మనకు ఇప్పుడు మాదిగా అంటున్నాం, హరిజనులు అంటున్నాం, ఆ రకంగా అనబడుతుందట. మాంసము తినేవాళ్ళం శూద్రులు అయినా కూడా బ్రాహ్మణ కర్మలు చేస్తే బ్రాహ్మణులే. మనము ఆలోచించుకోండి, బ్రాహ్మణులు అవుదామా లేకపోతే అటువంటి క్షుద్రులము అవుదామా? ప్రతివారు కూడా క్షుద్రులము కావద్దు, బ్రాహ్మణులు కావాలి. అప్పుడే భగవంతుని యొక్క పూజ పుణ్యము మనకు దక్కుతుంది అనే భావనతో తెలుసుకోవాలి. కాబట్టి మాంసాన్ని సాధ్యమైనంత వరకు వదిలేసే ప్రయత్నం చెయ్యండి. అది ఏమంత బ్రహ్మ విద్య కాదు, కొన్నాళ్ళు బాధ పెడుతుంది మనస్సు. దానికి తగినటువంటి ప్రత్యామ్నాయంగా ఏవైనా మంచి మంచి వస్తువులు, బిర్యానీలు, మసాలా వస్తువులు ఇటువంటివి తింటే మనకు కొంత ఊరట కలుగుతుంది. భగవంతుని ధ్యానం చేసుకుంటూ కనీసం అంటే వారానికి ఒక్కసారి 50 గ్రాములు నెయ్యి పోస్తూ ఈ రకంగా కూడా యజ్ఞము చేస్తూ భగవంతుని మార్గంలో ఉంటే అవి వాటంతకు అవే తొలగిపోతాయి. కాబట్టి మనమందరం బ్రాహ్మణులం కావాలి అని వాటిని వదిలించి ఈ యొక్క దరిద్రాన్ని తరమండి, తరిమి కొట్టండి. మీరు చెయ్యండి, 1 సంవత్సరం బాగా గమనించండి. మీకు డబ్బులు మిగలకపోతే అడగండి, డబ్బులు మీరు సంపాదించకపోతే అడగండి. వ్యర్థ ఖర్చులు చేయకండి. ఇవన్నీ మధ్యమాంసాన్ని వ్యర్థ ఖర్చులే. నీవు నెయ్యి పెట్టి యజ్ఞం చేసినా కూడా డబ్బు అయిపోదు. ఎందుకంటే నెయ్యి పెట్టి డబ్బు ఎంత ఖర్చు పెట్టాడో భగవంతుడు ఏదో ఒక దాని ద్వారా మనకు ఇస్తూ ఉంటాడు. అది బాగా కనిపించండి. మనము ఎంత సారాయిలు దాగి లేకపోతే మాంసాలు తిన్నా డబ్బు లెక్క వేయం. 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి యజ్ఞం చేయాలంటే దానికి లెక్క పోతాది, మనకి ఎట్టొచ్చాది అని. అంటే అక్కడ ఏమవుతుంది? కాల్చుతున్నాం పోతాంది అంటాడు. పోదు. దాని వలన మీకు అభివృద్ధి అవుతుంది, డబ్బులు, మీకు రోగాలు తగ్గుతాయి. ఇంట్లో కావాలంటే చేసి చూడండి. 1 సంవత్సరం నేను ఖచ్చితంగా చెప్తాను. నేను అనుభవించిన కాబట్టి 30 ఏళ్ళు పైన అనుభవిస్తాందా. కాబట్టి ప్రతివారు కూడా ఆ యొక్క యజ్ఞాన్ని నేర్చుకుని చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అప్పుడు మీకే తెలుస్తుంది. కాబట్టి ఇంతటితో ముగిస్తాను ఈ ప్రసంగం. ఓం స్వస్తి.